నమస్కారం ఎస్ఆర్కే న్యూస్ కి స్వాగతం. ముందుగా ఎస్ఆర్కే ఛానల్ ప్రేక్షకులకి దసరా పర్వదినం శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. శాంతియుతమైన సమాజ స్థాపనకు కృషి చేయటమే జాతిపిత మహాత్మా గాంధీకి ఘనమైన నివాళి అని గుంటూరు జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా తెలిపారు. గురువారం మార్కెట్ సెంటర్లోని గాంధీ విగ్రహానికి కలెక్టర్ నివాళులర్పించి మాట్లాడారు. గాంధీజీ కలలు సాధన కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. గాంధీజీ స్ఫూర్తితో సేవా కార్యక్రమాలను కొనసాగించాలని అన్నారు. మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పురి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సచిల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. మన జాతిపిత మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా మన గుంటూరు నగరంలోనే ఉన్న ఆయన విగ్రహానికి గౌరవ గుంటూరు నగర మేయర్, కమిషనర్, ఇతర ప్రజా ప్రతినిధులు, అధికారులతో పాటు ఘనంగా నివాళి అర్పించడం జరిగింది. ఈరోజు ఆయన మన దేశం కోసం, దేశ ప్రజల కోసం చేసిన సేవలను, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన చేసిన త్యాగాలను స్మరించుకుంటున్నాము. ఆయన చూపించిన అహింస మార్గం, సత్యం, సేవాభావం ఇవి అన్నీ కూడా మనం అందరికీ కూడా ఎప్పుడు శాశ్వతంగా ప్రేరణగా ఉంటాయి. ఆయన కలలు కన్న స్వచ్ఛమైన, సమానమైన, శాంతియుత భారత నిర్మాణం వైపు మనం ప్రతి ఒక్కరం కూడా ముందుకు సాగడమే ఆయనకి మనం చేస్తున్న నిజమైన నివాళి అవుతుంది. కాబట్టి ఆ దశలో మన ప్రతి ఒక్కరం కూడా మన దేశాన్ని, రాష్ట్రాన్ని, మన జిల్లాని ముందుకు తీసుకువెళ్ళాలి. ఆ దిశలో ఈరోజు జిల్లా ప్రజలు అందరూ కూడా ఒక సంకల్పం తీసుకోవాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని వైసీపీ కార్యాలయంలో మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, వైసీపీ పొన్నూరు ఇన్ఛార్జి అంబటి మురళీకృష్ణ పాల్గొని గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకి నివాళులర్పించి మాట్లాడారు. శాంతికి నిర్వచనం మహాత్మా గాంధీ అయితే నీతి నిజాయితీకి లాల్ బహదూర్ శాస్త్రి నిర్వచనమని అభివర్ణించారు. గాంధీజీ ఆశించిన శాంతికి విరుద్ధంగా కూటమి ప్రభుత్వం పాలన చేస్తుందని మండిపడ్డారు. అన్యాయానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని చట్టం ముందు నిలబెడతామని హెచ్చరించారు. తాడికొండ ఇన్ఛార్జ్ డైమండ్ బాబు, వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. అమర్ రహే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అమర్ రహే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అమర్ రహే మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అమర్ రహే లాల్ బహదూర్ శాస్త్రి జీ, అమర్ రహే లాల్ బహదూర్ శాస్త్రి జీ, అమర్ రహే లాల్ బహదూర్ శాస్త్రి జీ, అమర్ రహే లాల్ బహదూర్ శాస్త్రి జీ. భౌతికంగా దూరమైనప్పుడు కూడా మనం స్మరించుకునేటువంటి అక్టోబర్ 2వ తారీఖు మంచి అవకాశం. అయితే ఈరోజు ఇంకొక దుర్గాష్టమి, విజయదశమి కూడా యాడ్ అవటం వల్ల ఒక దుర్మార్గుని పైన మరి యుద్ధం చేసేటువంటి పరిస్థితి. ఈ పండుగ రోజున మన కార్యకర్తలకి, మన పార్టీకి కూడా మంచి జరగాలని భగవంతుని ప్రార్థిస్తూ, ఆ ఇరువురు నేతలకి ఆశీర్వాదాలు అర్పిస్తూ, వారికి ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ, మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అంబటి రాంబాబు గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక విజయదశమి, దుర్గాష్టమి శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఇక్కడికి వచ్చేసిన రాంబాబు గారికి, డైమండ్ బాబు గారికి, మునగాల రాజనారాయణ గారికి, మన రసూల్ గారికి, ఏవిరావు గారికి, అనిల్ రెడ్డి గారికి, మన కొట్టిపాటి ప్రేమ్ కుమార్ గారికి, సైదా గారికి, మరి మా శ్రీనివాసరావు గారికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు. గుంటూరు జిల్లాకు సంబంధించిన స్వచ్ఛాంధ్ర అవార్డుల్ని కలెక్టర్ ఏ తమీం అన్సారియా ప్రకటించారు. కలెక్టరేట్లోని శంకరన్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో గురువారం కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. జిల్లాకు 5 రాష్ట్ర స్థాయి అవార్డులు వచ్చాయని చెప్పారు. అదేవిధంగా 48 జిల్లా స్థాయి అవార్డులు వచ్చాయని, వాటి వివరాలను సాసా పోర్టల్లో పొందపరచడం జరిగిందని తెలిపారు. అక్టోబర్ 6న విజయవాడలో రాష్ట్ర స్థాయి అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుందని తెలిపారు. జేసీ శ్రీవాత్సవ, జీఎంసీ కమిషనర్ పులి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈరోజు స్వచ్ఛ భారత్ దివాస్గా కూడా మనము జరుపుకుంటున్నాము. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నది ఏంటంటే, మీ అందరికీ కూడా తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డ్స్ ప్రతి సంవత్సరం కూడా నిర్వహించడం జరుగుతున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైతే ఏ ఇన్స్టిట్యూషన్స్ అయితే శానిటేషన్ యాక్టివిటీస్లో మంచి పర్ఫార్మెన్స్ చేస్తున్నారో
దేశవ్యాప్తంగా వారిని గుర్తించి వారికి సన్మానం చేయడం. సిమిలర్ లైన్స్లో దేశంలో ఎక్కడ లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్ అనేది కూడా ఈ సంవత్సరం నుంచి మొదలు పెట్టడం జరుగుతున్నది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం సాసా యాక్టివిటీస్ జనవరి 2025 నుంచి ప్రతి నెల 3వ శనివారం సాసా డేగా మనం జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్క డిఫరెంట్ మంత్స్ డిఫరెంట్ థీమ్స్తో దాంట్లో మంచి పని చేసిన ఇన్స్టిట్యూషన్స్ ఇండివిజువల్స్ని గుర్తించి వారికి సన్మానం చేయడం. సో ఈ అవార్డ్స్లో స్వచ్ఛ ఆంధ్ర అవార్డ్స్లో 17 అవార్డ్ కేటగిరీస్ ఉన్నాయి. స్వచ్ఛ మున్సిపాలిటీస్, స్వచ్ఛ గ్రామ్ పంచాయత్, స్వచ్ఛ స్కూల్స్, స్వచ్ఛ హాస్పిటల్స్, స్వచ్ఛ ఆఫీసెస్, స్వచ్ఛ రైతు బజార్స్, స్వచ్ఛ బస్ స్టేషన్స్, స్వచ్ఛ ఇండస్ట్రీస్ అని 17 కేటగిరీస్లో ఈ అవార్డ్స్ ఉన్నాయి. దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఎలా జరిగింది అని చూస్తే ర్యాంకింగ్ ప్రతి ఇన్స్టిట్యూషన్స్ని కూడా ర్యాంకింగ్ చేయడానికి 3 స్టేజెస్లో ఈ సెలక్షన్ అనేది జరిగింది. ఫస్ట్ స్టేజ్ సెల్ఫ్ అసెస్మెంట్. ఇన్స్టిట్యూషన్స్ వారే మనం ఏదైతే స్టేట్ నుంచి ఇచ్చిన పారామీటర్స్లో సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటారు, నామినేషన్స్ ఇస్తారు. బేస్డ్ ఆన్ దట్ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ వారిని వెరిఫికేషన్ చేయడం, ఆ తర్వాత ఫైనల్గా డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్కు పంపి స్టేట్ నుంచి థర్డ్ పార్టీ వెరిఫికేషన్ అనేది కూడా జరిగింది. ఈ 3 స్టేజెస్లో మనకు ఈ సెలక్షన్ అనేది జరిగింది. దానికి కూడా సాసా పోర్టల్ అదేవిధంగా మొబైల్ అప్లికేషన్ ద్వారా ఇవి అన్నీ కూడా జరిగింది. మన గుంటూరు జిల్లాలో చూస్తే సెల్ఫ్ అసెస్మెంట్లో పార్టిసిపేట్ చేసిన సెంటర్స్ ఆర్ ఇన్స్టిట్యూషన్స్ చూస్తే 1,20,057 సెంటర్స్ పార్టిసిపేట్ చేశారు. దాంట్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వెరిఫికేషన్ మనం చేసినది 1,12,833 సెంటర్స్కి మనం చేసి వాటి నుంచి 1,03,017 డిస్ట్రిక్ట్ లెవెల్ నామినేషన్స్ని స్టేట్కి పంపడం జరిగింది. దాంట్ నుంచి మన గుంటూరు జిల్లా నుంచి 5 స్టేట్ లెవెల్ అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఈ అవార్డ్ సెరమనీస్ అక్టోబర్ 6th నిర్వహించబోతున్నాము. దాంట్లో ఒక 48 డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్గా సెలెక్ట్ చేయడం జరిగింది. ఇవి డీటెయిల్స్ అన్నీ కూడా మనకు సాసా పోర్టల్లో అందరూ కూడా చూసుకోవచ్చు. మనం అక్టోబర్ 6th నాటికి స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్ విజయవాడలో జరుగుతుంది. దాంట్లో మన జిల్లా నుంచి 5 అవార్డీస్ పార్టిసిపేట్ చేసి అవార్డు తీసుకుంటారు. అదేవిధంగా మన జిల్లాలో కూడా నిర్వహించబోతున్నాము. దాంట్లో 48 డిస్ట్రిక్ట్ లెవెల్ అవార్డీస్ వారు పార్టిసిపేట్ చేసి అవార్డుని కూడా తీసుకుంటారు. ఈ సిపిఐ గుంటూరు నగర సమితి ఆధ్వర్యంలో గురువారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జీఎంసీ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహానికి సిపిఐ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఇందులో భాగంగా సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్, జిల్లా కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. గాంధీజీని హత్య చేసిన గాడ్సే వారసులు నేడు దేశాన్ని పాలించడం దుర్మార్గమని, రాజ్యాంగం సవరణ చేసే కుట్రలను గాంధీ స్ఫూర్తితో తిప్పికొడతామని హెచ్చరించారు. దేశంలో యువత గాంధీ ఆశయాల సాధనకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. మన జాతి పిత మహాత్మా గాంధీ 157వ జయంతిని దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నాం. బ్రిటిష్ సామ్రాజ్యవాదాన్ని శాంతియుత పద్ధతుల్లో సహాయ నిరాకరణ ఆయుధంగా చేసి గడగడలాడించినటువంటి చరిత్ర మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ లండన్లో చదువుకొని దక్షిణాఫ్రికా వెళ్ళి అక్కడ నల్ల జాతీయులకు జరుగుతున్న అన్యాయాన్ని ఎదిరించి
భారత్లా చేసి దేశానికి తిరిగి వచ్చి స్వాతంత్రోద్యమానికి నేతృత్వం వహించినటువంటి ఒక మహా త్యాగశీలి. అలాంటి మహాత్మా గాంధీ జాతిపితగా కొలుసుకుంటున్నటువంటి ఈ రోజుల్లో మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ, దాని మూలమైన ఆర్ఎస్ఎస్ స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదు, జైలుకి వెళ్ళలేదు, బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడని పార్టీ దురదృష్టం కొద్దీ 11 ఏళ్ళుగా దేశాన్ని పాలిస్తుంది. మహాత్మా గాంధీ గారంటే ప్రపంచానికి శాంతియుతమైనటువంటి ఉద్యమాన్ని నేర్పినటువంటి ఒక మహా శాంతి విప్లవకారుడు మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీ ప్రపంచానికి శాంతి ఉద్యమాన్ని నేర్పడంతో పాటు భారతదేశంలో అత్యంత శాంతియుతంగా ఉద్యమాన్ని నిర్వహించి బ్రిటిష్ వాళ్ళని భారతదేశం నుంచి తరిమి కొట్టడంలో అత్యంత ప్రధానమైనటువంటి భూమిక పోషించిన మహాత్మా గాంధీ ఎవరైతే ఈ దేశానికి స్వాతంత్రాన్ని తీసుకొని వచ్చారో ఆ మహాత్మా గాంధీని హత్య చేసినటువంటి ఆర్ఎస్ఎస్ నేత నాథూరామ్ గాడ్సే వారసులు మన దౌర్భాగ్యం కొద్ది వాళ్ళ అధికారంలో కొనసాగుతూ ఉన్నారు. నాథూరామ్ గాడ్సే ఆర్ఎస్ఎస్, నరేంద్ర మోడీ ఆర్ఎస్ఎస్, అమిత్ షా ఆర్ఎస్ఎస్, ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి నేతలంతా ఆర్ఎస్ఎస్ భావజాలంతో వస్తున్నటువంటి వాళ్ళే. అంటే ఇవాళ హత్య చేసిన వాళ్ళే వచ్చి దేశవ్యాప్తంగా పూలదండలు వేస్తా ఉన్నారు గాంధీ గారికి. గుంటూరు పశ్చిమ డీఎస్పీ కె అరవింద్ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. పండుగను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలని అన్నారు. ఈ పండుగ ప్రతి ఇంట వెలుగులు నింపాలని ఈ సందర్భంగా ఆయన ఆకాంక్షించారు. గుంటూరు వెస్ట్ పరిధిలోని ప్రజలందరికీ, అలాగే గుంటూరు నగర ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు. మీరు మీ కుటుంబ సభ్యులందరూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో, ప్రశాంతమైన వాతావరణంలో ఈ దసరా పండుగ జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే దసరాకు సంబంధించి దుర్గామాత విగ్రహాలు ఎక్కడైతే పెట్టింటారో అక్కడ పెట్టిన వాళ్ళ ఆర్గనైజర్స్ అందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో ఎటువంటి గొడవలు లేకుండా, ఎలాంటి మద్యానికి సంబంధించిన ఇష్యూస్ లేకుండా, ఎటువంటి గొడవలు లేకుండా ఈ దుర్గామాతకు సంబంధించిన విగ్రహ నిమజ్జన కార్యక్రమం ప్రశాంతమైన వాతావరణంలో ముగించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అలాగే మీరు మీ ఏరియాకి సంబంధించిన ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎటువంటి ఇబ్బందులున్నా డైల్ 112 కాల్ సేవలను ఉపయోగించుకోవాలని, డైల్ 112 కాల్ చేస్తుంటే 10-15 నిమిషాల్లో కన్సర్న్ పోలీస్ స్టేషన్లోని మా పోలీస్ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి ఆ గొడవ కానీ లేదంటే ఏదైనా ఇబ్బంది ఉంటే దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. చెడుపై మంచికి చిహ్నంగా చెప్పుకుని ఈ పండుగ సందర్భాన్ని ఈ చెడునందరినీ పారద్రోలంలో మా వంతు పాత్ర మేము పోషిస్తాము. మీ సహకారం ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నమస్కారం. విద్యార్థులకు మార్గనిర్దేశం చేసి వారి బంగారు భవిష్యత్తుకి బాటలు వేసేందుకు గుంటూరు బృందావన్ గార్డెన్స్ 2వ లైన్లో విద్యాసేతు బ్రిడ్జ్ టు ఎడ్యుకేషన్ కార్యాలయం అందుబాటులోకి వచ్చింది. భాష్యం విద్యా సంస్థల అధినేత భాష్యం రామకృష్ణ అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడారు. 25 సంవత్సరాలుగా ఫినిక్స్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ ద్వారా విశేషమైన సేవలు అందించిన యాజమాన్యం ఇప్పుడు మరొక అడుగు ముందుకు వేయడం శుభపరిణామమని కొనియాడారు. అడ్మిషన్ యారో ఫౌండర్ కేతిబోయిన వెంకట్ మాట్లాడుతూ విదేశీ విశ్వవిద్యాలయాలు కూడా దేశానికి అనేకం వచ్చాయని చెప్పారు. విద్యార్థులకు వాటిపై అవగాహన కల్పించి ఉత్తమమైన యూనివర్సిటీలకు సిఫార్సు చేసి స్కాలర్షిప్స్ మాత్రమే కాకుండా నాణ్యమైన విద్య అందేలాగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. విద్యాసేతుని సంప్రదిస్తే విద్యార్థుల జీవితం మలుపు తిరుగుతుందని భరోసా ఇచ్చారు. విద్యాసేతు డైరెక్టర్లు డి స్వర్ణకుమార్, మన్నవ దుర్గాప్రసాద్, అజయ్ తదితరులు ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓవర్సీస్ సర్వీస్ అందిస్తున్నారు. కానీ ఈ ఫినిక్స్ స్టార్ట్ చేసి 25 ఇయర్స్ అయింది. చాలామంది స్టూడెంట్స్ని మంచి హైయర్ ఎడ్యుకేషన్ కానివ్వండి, జాబ్స్ కానివ్వండి మంచి గైడెన్స్ ఇచ్చి స్వర్ణకుమారు, అజయ్ గారు,
దుర్గాప్రసాద్ గారు, మరి మన అరవింద్ గారి గైడెన్స్లో వీళ్ళందరూ ఎన్నో వేల మంది విద్యార్థులను ఇప్పటికీ మరి మంచి మార్గదర్శకం కలిగించి వాళ్ళందరూ పంపించారు. వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. అంతా నాకు చాలామంది తెలిసిన వాళ్ళలో. మరి ఇప్పుడు 25 years అయిన సందర్భంగా ఇప్పుడు కొంచెం ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నాం యూఎస్ వాటిల్లో అటువంటి ప్రాబ్లమ్స్ ఏమి లేకుండా ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అనేది వీళ్ళు ఇవాళ స్టార్ట్ చేసి మరి వీళ్ళ వల్ల స్టూడెంట్స్కి ఎంత బెనిఫిట్ పొందిందో చూస్తారు. కానీ వీళ్ళు స్టూడెంట్స్ వల్ల మాకెంత బెనిఫిట్ జరిగిందనేది చూసే రకం కాదు వీళ్ళు. మరి అటువంటి వాళ్ళ మంచి మనసులతో వాళ్ళ డైరెక్షన్లో స్టూడెంట్స్ అందరూ చక్కగా ముందు ఇంకా మంచి అవకాశాలు కలిగించుకొని ఇంకా గైడెన్స్తో చాలా దీంట్లో కొన్ని డిస్టర్బెన్సెస్ కూడా ఉంటాయి, తెలిసి తెలియకుండా తప్పులు చేస్తుంటారు. అవన్నీ చేయనీయకుండా మా వాళ్ళు మా సూర్యకుమార్ ఆధ్వర్యంలో మరి ఈ విద్యాసేతు కార్యక్రమం ద్వారా మంచి మంచి స్టూడెంట్స్ని తయారు చేసి వాళ్ళ గొప్ప భవిష్యత్తు ఇస్తారని ఆశిస్తూ మరి వీళ్ళందరికీ అంత మంచి అవకాశం దేవుడు కల్పించాలని కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఈరోజు స్టార్ట్ అవుతున్నందుకు అందరికీ చాలా సంతోషం. అన్నిటికీ మించి ముందుగా భాష్యం ఓనర్ రామకృష్ణ గారు ఇక్కడికి రావడం మాకు చాలా చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్. యాక్చువల్గా ఫినిక్స్ ఒక 25 years నుంచి ఓవర్సీస్ ఎడ్యుకేషన్లో ఉంది. కానీ అందరూ ఓవర్సీస్ అడ్మిషన్స్ అనగానే ఒక సీజనల్ బిజినెస్ లాగా చూస్తారు. వీళ్ళు ఇందులో ది బెస్ట్ చేయడం వల్ల లోకల్ డొమెస్టిక్ యూనివర్సిటీస్ అంటే ఇండియాలో ఉన్న టాప్ మోస్ట్ ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్ఆర్ఎం, విఐటి, అమృత, అలాగే బెంగళూరులో ఎంఎస్ రామయ్య, ఆర్వి యూనివర్సిటీ, ఇక నోయిడాకి వెళ్తే శారదా యూనివర్సిటీ, గల్గోటియా, ఇలా థాపర్ యూనివర్సిటీస్, ఇలాంటి పెద్ద యూనివర్సిటీస్లో కూడా మన స్టూడెంట్స్ ఉన్నారు. కానీ వీళ్ళందరికీ ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి ఇక్కడ నుంచి తక్కువ ఫీజులో వెళ్ళాలి అనుకుంటే, అంటే కొంతమందికి అకాడమిక్ మెరిట్ ఉంటుంది కానీ వేటికి అప్లై చేయాలో తెలియదు. ఆ అకాడమిక్ మెరిట్ ఉండడం వల్ల వాళ్ళకి జస్ట్ అప్లై చేస్తేనే వాళ్ళకి స్కాలర్షిప్ వస్తుంది. దీంతోపాటు ఫారిన్ యూనివర్సిటీస్ కూడా ఇప్పుడు నోయిడా, బెంగళూరు, ముంబై, మన ఇండియాకి దాదాపు ఒక 35 యూనివర్సిటీలు వచ్చినాయి. వాటిల్లో అడ్మిషన్ కూడా మన స్టూడెంట్స్, స్పెషలీ గుంటూరు డిస్టిక్ నుంచి చాలామంది ఎలిజిబుల్ స్టూడెంట్స్ ఉన్నారు. వీళ్ళందరికీ రైట్ వేలో గైడెన్స్ ఇచ్చి అప్లై చేయించి రైట్ ఫ్రమ్ అంటే వాళ్ళకి ఒక కౌన్సిలింగ్ దగ్గర నుంచి ఏ స్టూడెంట్కి అకాడమిక్ మెరిట్ ఉంటుంది, కొంతమందికి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉండదు, వీటన్నిటిని కూడా తీసుకొని ఒక సమ్అప్ చేసి కెరియర్కి వాళ్ళకి ఏదైతే బ్రైట్ కోర్స్ కావాలో దానికి రైట్ యూనివర్సిటీ ఏదో సెలెక్ట్ చేసి ఏదైనా ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వాళ్ళే విద్యాసేతు వాళ్ళే స్టూడెంట్కి ఎడ్యుకేషన్ లోన్ కూడా ప్రొవైడ్ చేస్తూ వాళ్ళకి మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ ఇప్పించడం. అలాగే ఎలాంటి 1 రూపీ కూడా వీళ్ళు కౌన్సిలింగ్ ఛార్జ్ కూడా తీసుకోరు, ఓన్లీ యూనివర్సిటీస్కి మాత్రమే పంపించడం జరుగుతుంది. దాంతోపాటు ప్రతి స్టూడెంట్ జాయిన్ అయిన తర్వాత 4 years వాళ్ళ కెరియర్ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఆ యూనివర్సిటీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా ఇక్కడ మనకు గుంటూరు నుంచి స్వర్ణ సార్ కానీ లేకపోతే దుర్గాప్రసాద్ గారు కానీ అజయ్ సార్ కానీ వీళ్ళు ఇక్కడ లోకల్గా చూసుకుంటారు. ఏ స్టూడెంట్ అయినా ఈ ఆఫీస్లో స్టెప్ ఇన్ అయితే వాళ్ళ కెరియర్ ఆల్మోస్ట్ సెటిల్ అయినట్టు. ఎందుకంటే రైట్ యూనివర్సిటీలో రైట్ కోర్స్ ఇప్పించి వాళ్ళ బ్రైట్ ఫ్యూచర్కి వీళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకొని గుంటూరు రేంజ్ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి కార్యాలయంలో గురువారం ప్రత్యేక పూజలు జరిగాయి. దుర్గామాత పూజల్లో ఐజీ పాల్గొని రాష్ట్రంలో శాంతి భద్రతలు నియంత్రణలో ఉండాలని, ప్రజల జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. సిఐలు ఫిరోజు, ఆరోగ్యరాజు, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.